ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఫిలిక్స్ ఈ మార్గములను గూర్చి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేశాను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయించుటకు అతని స్వజనులలో ఎవరికిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తర్వాత ఫిలిక్స్ యూదరాజైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శ గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడినప్పటికీ ఇప్పటికీ వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువనంపించదనని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు పేస్తూ వచ్చాను. అప్పుడు ఫెలిక్స్కు యూదుల చేత మంచి వాడనిపించుకునవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయాను. ప్రియమైన వాళ్ళారా, అనాది కాలం నుంచి ఇప్పటి వరకు మానవుని యొక్క జీవిత విధానాలలో మనం ఎంత మంచి చేసినా మనకు విచారణకర్తగా ఉన్నటువంటి వ్యక్తులు మన నుండి ద్రవ్యము ఆశించే మనస్తత్వం కలిగిన వారై ఉంటున్నారనేది ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ ఫెలిక్స్ అనేటటువంటి రోమా సామ్రాజ్యపు అధికారిగా ఉన్నారు. మాటి మాటికి అపోస్తలుడైన పౌలును పిలిపించి చాలా విషయాలు ఆయనతో మాట్లాడించడం జరిగేది. ఆయన అనేక విషయాలు ఆయనకి విచారించి తెలుసుకోవడానికి, విమర్శించడానికి ఇష్టపడి ఎందుకో తన పరిపాలన దినాలలో చాలా రోజుల వరకు తీర్పు తీర్చకుండా ఈ జడ్జిమెంట్ అనేది ఆయన నిలువు చేశాడు, అది ఆపివేశాడు. అయితే పౌలు భక్తుడు చాలా ధైర్యంగా ఏవైతే ఆయన చెప్తా ఉన్నాడో దానిని బట్టి తనలో నుండి ఏదైనా నాకు సహకారం దొరుకుతుందేమో అని చెప్పి పౌలు భక్తునికి ఆయన కొంత ఫ్రీడమ్ ఇచ్చి తన బంధువులు, తన మిత్రులు తనకు కలుసుకోవడానికి ఆటంకపరచకూడదు, వారికి సహాయం చేయాలి, అతనికి ఆహార ద్రవ్యాలు అందించాలి అనే విషయంలో ఆయన వారికి అనేక మార్లు స్వాతంత్రంగా విడిచిపెట్టేవాడు. ఆయనకి విడిగా ఒక కావలిలో ఉంచి
పరిచర్య చేయడానికి తన సొంత వారిని అవకాశం ఇచ్చాడు. అయితే కొన్ని దినాలైన తర్వాత ఫెలిక్స్కు యూదా రాజు అయినటువంటి ద్రుషిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, ఈయన రోమా అధికారి, కానీ ద్రుషిల్లా అను ఒక యూదురాలిని ఆయన పెండి చేసుకుని ఉన్నాడు. బహుశా తన భార్య యూదురాలైనందున అపోస్తలుడైన పౌలు యూద మతానికి సంబంధించిన ఏదైనా తన దగ్గర క్రొత్త విషయాలు నేర్చుకోవాలి అనే భావన కలిగింది. యాక్చువల్లీ ఈమె హేరోదు రాజు యొక్క బంధురాలు. పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి ఆయన బోధించినప్పుడు భార్యాభర్తలిద్దరూ చాలా శ్రద్ధగా వినడం ప్రారంభించారు. అప్పుడు నీతిని గూర్చి, ఆశ నిగ్రహమును గూర్చి, రావు విమర్శను గూర్చి ప్రసంగిస్తున్నప్పుడు ఫెలిక్స్కు మిగుల భయము వచ్చి ఆయన అంటున్నాడు, నాకు సమయం వచ్చినప్పుడు మరలా నీకు పిలిపిస్తాను, దయతో ఇప్పటికీ ఇది చాలు అని చెప్పి ప్రభువైన యేసు రాకడ గురించి, యేసు ప్రభు రక్షణ గురించి ఆయన బోధించినప్పుడు ఫెలిక్స్కు భయపడిపోయాడు. ఇంత మటుకు చాలు అని చెప్పి అపోస్తలుడైన పౌలు యొక్క సందేశాన్ని ఆపించేశాడు. తర్వాత పౌలు వలన ఏమైనా దొరుకుతుందేమో చూడండి ఎలా ఉంది. ఆయన వాక్యం బోధించినప్పుడు భార్యాభర్తల అధికారులు ఇద్దరు విన్నారు. ఆయనకి ఇవ్వాల్సింది పోయి ఆయన ఏమని ఇస్తాడేమో, తను ఏమైనా మనకి ఇస్తాడేమో. ఈరోజు సమాజంలో ఎలా ఉందంటే, ఒక పాస్టర్ గారు మనం పిలిస్తే ఆయన ఏమని ఇస్తాడేమో, ఒక పాస్టర్ గారు భోజనం పెడతాడేమో, ఒక పాస్టర్ గారు మనకు మంచిగా ఆదరిస్తాడేమో. ఒకవేళ ఆదరించకపోతే మాటి మాటికి ఆయనకి పిలవడం ఎందుకు? ఇలాంటి మనస్తత్వము ఆ రోజు కూడా ఆ రోమాధికారికి తన భార్య ఇద్దరికి కూడా ఇలాంటి మాట కలిగింది. వారు మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేస్తున్నారు, కానీ ఏదో లంచము ఆశిస్తున్నారు, ఏదో వారికి కావాలని కోరుకుంటున్నారు. చాలా రోజులు ఆ విధంగానే వారు చేస్తూ దాదాపు 2 సంవత్సరాలైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియో పేస్తూ వచ్చాను. అప్పుడు ఫెలిక్స్కు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకంలోనే విడిచిపెట్టి పోయాను. ఈయన ఒకవేళ పౌలును గనుక విడుదల చేస్తే చేసి ఉండొచ్చు, కానీ పౌలు దగ్గర నుంచి నాకేం దొరకలేదు. ఒకవేళ పౌలును విడిచిపెట్టిస్తే ఈ జనగమందరూ కూడా నన్ను చీకొడతారు, కాబట్టి నేను వీరి చేత చీకొట్టించుకోవడం ఎందుకు, ఆయనకి బాధించే వ్యక్తిగా మారడం ఎందుకు అని చెప్పి పౌలును ఆయన విడిపించలేదు. అలాని ఆ తీర్పు తీర్చి అది క్లియర్ చేయలేదు. తనను ఆ బంధకాల గృహాల్లోనే, జైల్లోనే ఉంచి ఫెలిక్స్కు ఆయన వెళ్ళిపోయాడు. తన కాల పరిమితి అయిపోయింది. నా సోదరి, నా సహోదరుడా, విడిపించువాడు దేవుడు కానీ మనుషులు కాదు. న్యాయాధిపతి అయిన దేవుడు మనకు న్యాయం తీర్చాలి కానీ లోక సంబంధమైన ఏ నాయకులు కాదు. లోక సంబంధమైన నాయకులకి లంచము కావాలి. మనం ఎంత భక్తిగా వారి కొరకు ప్రార్థించినా, వారి విషయంలో బాధ్యత తీసుకున్నా, మనం ఎన్ని చేసినా అవన్నీ విషయాల్లో మనం దేవుని ఎదుట మనము నమ్మకత్వంగా ఉండాలి. ఆయన పడి విశ్వాసం కలిగిన వారు ఉండాలి తప్ప లోక సంబంధమైనటువంటి
సహకారము కొరకు ఏ మనిషిని మనము అర్చించుకోవడం మంచిది కాదు. పౌలు భక్తుడు వాక్యం చెప్పాడు, వాక్యం బట్టి బంధకాల్లోనే ఆయన ఉండిపోయాడు. కానీ అతనికి విడుదల అంటూ లభించలేదు, ఆయనకి విడుదల అంటూ చేయలేదు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, అపోస్తలుడు పౌలు బంధకాల్లో ఉండి కూడా అనేకమైన పరిచర్య, అనేకమైన ఉత్తరాలు రాస్తూ, అనేక మందికి బోధిస్తూ దేవుని పరిచర్య కొనసాగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. శోధన శ్రమలు వచ్చినప్పుడు మాకే ఎందుకు ఈ శోధన అని ఎప్పుడు అనకూడదు. శోధన సహించువాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము బంధకాల్లో ఉండి అనేకమైన శోధన శ్రమల్లో కృంగిపోతూ బాధపడుతున్నటువంటి అపోస్తలుడు పౌలు, ఆయన తన జీవితకాలం అంతా కూడాను ప్రభుకు మహిమకరంగా జీవించాడు, కానీ ఎప్పుడు ప్రభుకు వ్యతిరేకంగా జీవించలేదు. రండి, మనము మనలను మన జీవితానికి అంకితం చేసుకుంటూ దేవునికి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో నూతన అనుభూతి దయచేసి శ్రమల్లో, సంఖ్యలలో, కష్టాల్లో, బాధల్లో ఆయన మన తోడే ఉండి నడిపించాలని కోరుకుందాం. తండ్రి దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో అపోస్తలుడు పౌలు, ప్రభువా మీ యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, ప్రభువా ఎవరి యొక్క సహాయం ఆయన కోరుకోలేదు, కానీ మహిమ కలిగిన మీ సహాయముతో, మీ కృపతో ధైర్యంగా, బలంగా మీ సాక్షిగా ఉండి ఉన్నాడు. ఈరోజు మేము మా చుట్టూ ఉన్నటువంటి అనేకమైన అవరోధంలో ధైర్యము కలిగి, విశ్వాసం కలిగి మీ పరిచర్యలో బలమైన బిడ్డలుగా ప్రభు కొనసాగే భాగ్యం నిమ్మని, అటు ధైర్యము, అటు విశ్వాసము, అటు వాక్యం పట్ల జీవితం మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.